నమస్తే, నిహారిక సువర్ణ ఛానల్కి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? ఇది ఆషాఢ మాసం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు, కానీ ఈ విధంగానూ పెడితే గోరింటో పెట్టుకుంటారేమోనని ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పెట్టుకోవాలి అని చెప్పేసి ఒక ఆచారం. శ్రావణ మాసంలో అయినా పెట్టుకోవచ్చు, ఏ మాసంలో అయినా పెట్టుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా ఆషాఢ మాసంలో, ఎందుకంటే ఎండాకాలం అది పోయి వర్షాకాలం వచ్చే టైము, రకరకాల బ్యాక్టీరియా మన శరీరాన్ని చేరుతూ ఉంటుంది. దీని యొక్క ముఖ్యమైన ఏంటంటే గోరింటాకు పెట్టుకుంటే బ్యాక్టీరియాని రానియకుండా చేస్తుంది. అది వేడిని ఒంట్లో, ఎండాకాలం తెలుసు కదా, ఎండాకాలంలో ఉన్న వేడంతా కొద్దిగా వర్షం పడగానే పొంగి జ్వరాలు వేస్తుంటాయి. ఆ విధంగా కాకుండా ఇది వేడినంతా కూడా లాగేస్తుంది అన్నమాట, జ్వరాన్ని రానియకుండా. అందుకని ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పెట్టుకోవాలనే నిబంధన పెట్టుకున్నారు. కానీ మనం ప్రతి నెల అయినా పెట్టుకుంటుంటే చాలా మంచిదన్నమాట. శ్రావణ మాసంలో అయినా చాలా మంచిది. ఈ గోరింటాకులో అంత మంచి మెడిసిన్ ఉందన్నమాట. అసలు చాలా బాగా పనిచేస్తుంది, బాగా పండుతుంది, చేతులు కూడా అందంగా ఉంటాయి. చక్కగా ఆడపిల్లలు ముచ్చటగా, ఆడపిల్లలు ఏంటి మగవాళ్ళైనా పెట్టుకోవచ్చు. ఇదే మెడిసిన్ లాంటిదే కదా. కాబట్టి బ్యాక్టీరియాని అంతా కూడా కాళ్ళకి, చేతులకి, గోళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియా చేరుతూ ఉంటుంది. మట్టి అదంతా లాగేస్తుంది అనమాట. జిమ్ అనే ఉంటుంటుంది పెట్టుకోగానే. అలా పెట్టుకున్న తర్వాత నేనైతే ఒక గంట ఉంచుకున్నా. వెనకటి రోజుల్లో చక్కగా రాత్రిపూట అంతా పెట్టుకొని పొద్దున్నే తీసేశాను, కానీ ఒక గంట ఉంచుకొని తీసాను. ఈ విధంగా పండింది, కొద్దిగా పనిచేస్తుంది అని. అంత బిజీ లైఫ్ అయిపోయింది అనమాట అందరికీ కూడా. కొంతమంది ఇవి కూడా పెట్టుకోరు. ఏం పెడతారు, కోన్ల కంటే కూడా ఇది ఒరిజినల్గా పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. సంవత్సరానికి ఒకసారైనా కొద్దిగా ఓపికతో పెట్టుకుంటూ ఉంటే, కనీసం ఆషాఢ మాసం అంటున్నారు కాబట్టి ఆషాఢ మాసంలో అయినా పెట్టుకుంటే చాలా మంచిది. ఒక అరగంటే, కాళ్ళదైతే మరి అరగంటే పెట్టుకొని మన ఇంట్లో తిరుగుతుంటే మళ్ళీ అవుతుందని, అంత అవుతుందని తీసేసి, ఈ విధంగా అందరూ అలానే ఉంటుంటారు కదా, పడుకుంటే పక్క బట్టలకు అవుతుందని